జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోని సిటీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమత్ వ్రతం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వెలవలపల్లి గాయత్రి శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ మూలమంత్ర హోమం నిర్వహించి గారెలు అప్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయంలో కొలువైన స్వామివారికి అభిషేకం, నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి సింధూర అర్చనలు చేసి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు వెలవలపల్లి గాయత్రి శర్మ మాట్లాడుతూ హనుమద్ వ్రతం ప్రాముఖ్యతను వివరించారు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మార్గశిర మాస శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం అండి. ఈ యొక్క హనుమత్ వ్రతం ప్రతి మార్గశిర మాస శుద్ధ త్రయోదశి నాడు కూడా జరుగుతుంటుంది. మన దేవాలయం నేటికి 26 సంవత్సరాలు పైబడుతుంది. ఈ యొక్క హనుమత్ వ్రతం ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా జరుగుతుంది. ఈ యొక్క హనుమత్ వ్రతం చాలా విశేషమైనటువంటిది, చాలా శక్తిమైనటువంటిది, చాలా బలమైనటువంటిది కూడా. ఎందుకు అనేటువంటిది అంటే ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని దేవతలు ఈ యొక్క వ్రతాన్ని చేసి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకున్నారు. దాంట్లోని సీతామ్మవారు, రాముడు, లక్ష్మణుడు, అలాగే పాండవులు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసి వారి యొక్క రాజ్యాన్ని సంపాదించుకొని కీర్తి ప్రజ్ఞాతలు కూడా సంపాదించుకొని వారికి ఉండేటువంటి అన్నీ కూడా శక్తి సామర్థ్యాలు అంటే ఐశ్వర్యం ఏమిటి, రాజ్యం ఏమిటి, వారి యొక్క బలం, వారి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని చేసి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా కాదు, ఈ యొక్క వ్రతం చేయడం వల్ల ఏమిటంటే మన యందు ఆంజనేయ స్వామి వచ్చి మన కుటుంబంలో మన యొక్క సభ్యుల కింద వచ్చి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తారు. హనుమత్ వ్రతం అనేటువంటిది అంత మహాశక్తి అయినటువంటిది. ఈ యొక్క హనుమత్ వ్రతం అనేటువంటిదంటే చాలా కఠినమైనటువంటిది కూడా. 14 సంవత్సరాలు ఏకదీక్షగా చెయ్యాలి. ఈ యొక్క ఏకదీక్షగా కూడా 14 సంవత్సరాలు చెయ్యాలి ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని. కనుక మన వాళ్ళందరూ కూడా హనుమత్ వ్రతాన్ని అనేటువంటిది చాలా విశేషంగా, చాలా బలమైనటువంటిది, చాలా శక్తి అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క 14 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టంగా, అరుదు చాలా ఉండడం అనేటువంటిది. అందుకని చెప్పేసి ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని మన యొక్క శక్తి సామర్థ్యాలు మించిపోకుండా మన యొక్క శక్తి కొలది ఈ యొక్క హనుమత్ వ్రతానికి ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, అలాగే తమలపాకులతో పూజ, అలాగే అప్పాలు, గారెలు, నిమ్మకాయ దండలతోని, అలాగే అరటిపళ్ళు, తమలపాకులు తమ శక్తానుసారం కూడా ఇచ్చి హనుమత్ వ్రతాన్ని పూజకి నిమిత్తమై ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. కనుక ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని మన దేవాలయంలోని మన యొక్క ఈ సిటీ బస్ స్టాండ్లో ఉండేటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అభయం ఇచ్చేటువంటి శుభంగా మనకు అన్ని శుభాలు జరగాలని చెప్పి కోరుకుతూ ఉండేటువంటి మన యొక్క ఈ అభయ ఆంజనేయ స్వామి వారు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకి సకల కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.